కృష్ణ, నువ్వు వెళ్ళి ఆడుకో అమ్మా. అలాగే అమ్మా. అది కాదు సిరి, నువ్వేది శాంతం చెప్పవు. అంతకుముందు నీ మీద ఎవరెవరో చాలా కుట్రలు చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళెవరైనా వచ్చి నిన్ను... బామ్మా, దయచేసి పిల్లాడున్నప్పుడు అప్పటి గురించి ఏమీ మాట్లాడద్దు. నాకేం కాలేదు కదా, నువ్వేం టెన్షన్ పడకు. అది కాదమ్మా, అసలేం జరిగిందో చెప్పట్లేదు. కనీసం గుడి నుంచి ఎక్కడికెళ్ళావో అదైనా చెప్పమ్మా. బామ్మా, నన్ను గుడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఎవరు? వడ్డీ శకుంతల. నువ్వేనా నా ఏరియాలో నా దందాన్ని తొక్కేస్తూ వ్యాపారం చేసేది? శకుంతల గారు, ఏమైనా ఉంటే ఇలా రౌడీల్ని పంపించడం కాదు, నాకు కబురు పెట్టండి, నేనే వస్తాను. నా పని నేను నిజాయితీగా చేస్తున్నాను బామ్మ. అలాగే వాళ్ళు నిజాయితీగా పనిచేస్తూ పోటీగా సరుకు అమ్ముకోమని చెప్పాను. ఆ వడ్డీ శకుంతల మంచిది కాదని వాళ్ళు వీళ్ళు అంటుంటే విన్నానమ్మా. దాంతో జాగ్రత్త. మనం తప్పు చేయనంత వరకు భయపడనక్కర్లేదు బామ్మ. సరే బామ్మ, నేను భోజనానికి ఏర్పాటు చేస్తాను. త్వరగా అవ్వదేంటి? అదే పొద్దున స్కూల్కి వెళ్ళాలంటే మాత్రం ముళ్ళు గిర్రన తిరిగిపోతుంది. సిరి, ఏంటి పడుకోకుండా ఇక్కడున్నావు? నా సంగతి తర్వాతమ్మా. నువ్వు రేపు కిట్టి పార్టీకి వెళ్ళాలి కదా, వెళ్ళి త్వరగా పడుకో. అవునవును, నేను త్వరగా పడుకోవాలి. రేపు కిట్టి పార్టీ చాలా ఇంపార్టెంట్. కొత్త ప్లేస్లో కొత్త వాళ్ళతో కిట్టి పార్టీ. నేను త్వరగా వెళ్ళి పడుకోవాలి. అమ్మా సిరి, నువ్వింకా పడుకోలేదా? ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు బంగారు తల్లి? నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి ఎర్లీగా గుడికెళ్ళాలి కదా. అవును, వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళి త్వరగా పడుకుంటేనే కదా మార్నింగ్ త్వరగా లేచి వెళ్తావు. అవును, వెళ్ళు, వెళ్ళి పడుకో నాని. అలా కాదు సిరి, వెళ్ళు. చెప్పేది విను. గతం తాలూకు జ్ఞాపకాలను వదిలేసి బ్రతుకుతున్నాను. ఈ గుండెకే భారంగా మారిన మనిషిని వదిలేసి దూరంగా వచ్చి ప్రశాంతంగా ఉన్నాను. ఈ మందు తాగితే గుండెకి హానికరం అని అంటారు, కానీ ఈ మందే లేకపోతే గుండె ఆ జ్ఞాపకాల్ని మోయలేక ఈ పాటికి ఎప్పుడో పేలిపోయేది.
మోసపోయిన వాళ్ళనే గతం వేధిస్తుందా? లేక మోసం చేసిన వాళ్ళకు కూడా గతం గుర్తుంటుందా? వాళ్ళకసలు బాధ ఉంటుందా? వాళ్ళకసలు బాధ అనేది ఉండదు. ఎందుకంటే బాధ కంటే ఎక్కువ స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థంలో వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు చూసుకుంటారు. కానీ నిజంగా ప్రేమించిన వాళ్ళు బాధని గుండెల్లో దాచుకొని నరకాన్ని నవ్వుతూ భరిస్తూ ఉంటారు. ఇదంతా నా తప్పే. ఆ తప్పుకి శిక్షే ఇప్పుడు అనుభవిస్తుంది. సిరి, ఏంటి ఇంకా పడుకోలేదనే కదా మీరు అడిగేది? అవును. ముందు మీరెళ్ళి పడుకోండి. మార్నింగ్ లేచి జాగింగ్కి వెళ్ళాలి కదా. బాగా చెప్పావు తల్లి. వాము. టైం అయింది. ఇదే కరెక్ట్ టైం. సిరమ్మా, అబ్బా, నీ రూమ్ అటు కదా, ఇటు వెళ్తారు వేటమ్మా. రా చెప్తాను. ఎక్కడికి తల్లి? మా నాన్న పక్కన పడుకుందామంటే అస్సలు కుదరట్లేదు. డే టైంలో నేను పలకరించినా నాన్న నాతో పలకరు, ప్రేమగా ఉండరు. ఎందుకో నన్ను దూరం పెడుతున్నారు. అదే నాన్న నిద్రపోయాకైతే నేను వెళ్ళి పక్కన పడుకున్నా నాన్నకేమీ తెలియదు కదా. సిరమ్మ, ఆ దేవుడిని కన్నీ ఇచ్చాడమ్మా, ఒక్క మీ నాన్న ప్రేమను తప్ప. పండు, సైలెంట్గా వెళ్ళు. నేను నాన్న దగ్గర పడుకుంటాను. సరేనమ్మా. నాన్నా, నువ్వు నా హీరోవి నాన్నా. కానీ నువ్వు నన్ను విలన్ని చూసినట్టు చూస్తున్నావు. నేను విలన్ని కాదు నాన్నా. నేను నీ లిటిల్ ప్రిన్సెస్ని. నువ్వు మా కింగ్వి.